నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలోని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, పలు యాజమాన్యాలకు జరిమానా. ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తులతో కళకళ్లాడిన ఆలయాలు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. నగరంలో హనుమాన్ మాలధారులు శోభాయాత్ర నిర్వహిస్తూ ఉండగా బయట నుంచి ఓ వ్యక్తి ర్యాలీలోకి వచ్చి తల్వార్తో హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ర్యాలీని నిలిపేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ మాలదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ ఘటనపై ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వరంగల్ నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ సేఫ్టీ విభాగం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీతో పాటు పలువురు అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. పలు హోటళ్లలో మిరియాల పేరుతో పొప్పొడి విత్తనాలు వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. కల్తీ నూనెలు, కాలం చెల్లిన వంట సామాగ్రి, మసాలాలు గుర్తించి హోటల్ యజమానులకు నోటీసులు ఇచ్చినట్టుగా అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వరంగల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ హెచ్చరించారు. ఈ రోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్ లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటి అన్నింటినీ డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ల మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ ప్రకారం అన్నిటికీ చర్యలు తీసుకుంటాం. 27న జరగబోయే ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో 19 మంది పీఓలు, 19 మంది ఏపీఓలు, 38 మంది ఓపీఓలు, 19 మైక్రో అబ్జర్వర్స్, 4 సెక్టర్ అధికారులు, 4 రూట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 5 వాహనాల్లో పటిష్ట పోలీసు భద్రత మధ్య పోలింగ్ మెటీరియల్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం మెటీరియల్ ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో చెక్ లిస్ట్ ప్రకారం అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నారాయణరావు, డిఆర్డీఓ నరేష్, సిపిఓ శామ్యూల్, మత్స్యశాఖ అధికారి అవినాష్ పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయంలో బోనాలు నిర్వహించారు. నెత్తిన బోనాలతో ఊరేగింపుగా తరలి వచ్చిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలో హనుమాన్ నగర్ పోచమ్మ ఆలయంలో బోనాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాంపౌండ్ వాల్ విషయం కూడా అప్పుడు నన్ను అడగడం జరిగింది. తప్పకుండా చేద్దామని చెప్పినాం. ఆ చేయించేటువంటి టైం వచ్చింది, అవకాశం వచ్చింది. మొన్న 4-5 రోజుల కింద కూడా ఫోన్ చేసి అడిగితే సరే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పినాం. మీ దేవాలయ ప్రతిష్టతో పాటు బోనాలు కూడా కార్యక్రమం ముగిసింది కాబట్టి 6 తారీఖు కోడ్ అయిపోతుంది. కోడ్ అయిపోగానే మిగతా కాంపౌండ్ వాల్ నిర్మాణం మొత్తం మీరు ఎవరైతే కంప్లీట్ చేస్తారో దానికి నేను అన్ని విధాలుగా సహకరించి అది చేయించే బాధ్యత నాది. ఎంతైనా నాదే బాధ్యత. 1 లక్షలైనా 2 లక్షలైనా 3 లక్షలైనా కాంపౌండ్ వాళ్ళకు ఆ కాంపౌండ్ వాళ్ళకు గీటకు దాని నిర్మాణం మొత్తం కలర్తో సహా ఎంతైనా నాదే బాధ్యత, దాని నాదే రెస్పాన్సిబిలిటీ. రమేష్ చేసి పెడతా. దాంతో పాటు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఎల్లమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జాతరలో భాగంగా మొదటి రోజు మారమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటి నుంచి నెత్తిన బోనాలతో బయలుదేరిన మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మాలారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తి గీతాలు, మంగళ హారతుల మధ్య పురవీధుల గుండా శోభాయాత్ర ముందుకు సాగింది. వందలాది మంది భక్తులు రోడ్లపైకొచ్చి ఊరేగింపుగా వెళుతున్న హనుమాన్ రథయాత్ర వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. Exclusive. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో హనుమాన్ శోభాయాత్ర చేపట్టారు. హనుమంతుని విగ్రహంతో గ్రామంలోని వీధుల గుండా యాత్ర ముందుకు సాగింది. మహిళలు స్వామివారికి మంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తుల నృత్యాలు పలువురిని అలరింపజేశాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టడంతో క్యూలైన్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని భక్తులు వాపోయారు. ఎట్టకేలకు స్వామివారిని దర్శించుకున్న భక్తులు పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు కోడి మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించుకున్నారు. ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం ఆధ్వర్యంలో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలువు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌడ కులస్తులు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఇంటికో బోనంతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ బోనాల్లో ములుగు అడిషనల్ ఎస్పీ బొంగోని సదానంద గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గౌడ కులస్తులు మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ కొత్త మల్లన్న స్వామి జాతర వైభవంగా జరిగింది. వేడుకల్లో ప్రభుత్వ వైపు వేములవాడ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని బీఎస్పీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సెంటర్లకు ధాన్యం తరలించి 2 నెలలు గడుస్తోందన్నారు. అధికారులు వచ్చి పరిశీలించినప్పటికీ కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. నిన్న కురిసిన వర్షానికి గన్ని సంచులు పూర్తిగా తడిసిపోయాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్నారు. వరి కోసి నెల మీద 20 రోజులైతుంది, కుప్ప కోసి నెల మీద 10 రోజులైతుంది. ఇన్ని రోజులయ్యే జోకుతలేరు, ఏం లేదు. నిన్న పడ్డది వర్షము, ఈ వరకు 3-4 సార్లు పడ్డది వర్షం. నెల మీద 20 రోజుల నుంచి కోసిన నుంచి 4 సార్లు 5 సార్లు పడ్డది. లాకలత్తున్నాయి. నిన్న పడ్డ వర్షంకి మొత్తం అందూరున్నాయి. మా కుప్ప మొత్తం అందూరుంది, మొత్తం లాకలత్తున్నాయి. మేమేం చేయమంటాం? ఇంత పంట పండించుకొని మేమేం లాభము? మేము బతికేదే దీనికోసమాయే, పొలం కోసమేనాయే. ఇంత పొలం అడ్లు జోకపోతే మాకు పైసలు ఏం నుంచి వస్తాయి? మా బతికేట్లా? మీరే చెప్పుర్రి. కొద్దిగా జోకుతలేరు, చేతలేరు. నెల మీద 20 రోజులు ఎన్నుకోళ్ళ ముందు జోకుతురు, ముందోళ్ళ వెనుక జోకుతురు. మ్యాచర్ వచ్చిన తీరుగా జోకుతూనే లేరు. మేము ఏడవాళ్ళు, మాకు ఇచ్చి వారం అవుతుంది సంచులు. 3 నెలలు అవుతుంది కానీ వరకు కూడా అడ్లు జోకడం నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులకు మరి ప్రతి క్వింటాల్కు మన బోనస్ 500 రూపాయలు అని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ మాట మార్చి సన్న బియ్యానికే బోనస్ 500 అని చెప్తుంది. ఇది సరైనది కాదు. బోనస్ మరి దొడ్డు బియ్యాన్ని కూడా ఇవ్వాల్సిందే. మరి అదేవిధంగా రైతులకు ఈ కళ్ళాల కాడ పోసుకున్న అడ్లు మొత్తం మొలక రావడం జరుగుతుంది. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది కూడా ఇప్పుడు మన ఈ 25 నుంచే రోని స్టార్ట్ అయింది, అంటే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్టార్ట్ అయినాయి, మొత్తం మొలకలు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఒక 2-3 రోజుల వల్ల ఉన్నటువంటి అట్లను మొత్తం ప్రభుత్వం తడిసినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి ఈ రైతులను ఆడుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిర్యాల్కర్ నరేందర్ ఇటీవలే గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పరామర్శించారు. ముందుగా నరేందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నరేందర్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కొలమాలతి సంపత్ రెడ్డి, అనురాజ్ కుమార్, బొల్లం లింగమూర్తి, గూట్ల శంకర్, చెల్లోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోవట్టి రాజకీయాలు సృష్టిస్తున్నారని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ప్రణవ్ బాబు అని కొంతమంది పార్టీ పేరు చెప్పుకుని అందులో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ
బల్మూరి వెంకట్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి పనిచేసేవారన్నారు. కొందరు వ్యక్తులు కావాలని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ నియోజకవర్గంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోవటి రాజకీయాలు మాని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని హితో పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకరి రమేష్, పొన్నగంటి మల్లయ్య, దేశిని కోటి, పూజని రేణుక, శివ, సతీష్ రెడ్డి, సజ్జు, పరశురాములతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రణవ్ బాబుపై ఆరోపణలు చేసింది. మరి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే తన గౌరవాన్ని, తన మర్యాదను, తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడి దానికై అధిష్టానం, జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రి, రాష్ట్ర నాయకత్వం వారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఏ పార్టీలోనైనా అసమ్మతి నాయకత్వం ఉంటుంది, రెండు వర్గాలుగా ఉంటుంది. కానీ వారికి బాధ కలిగినప్పుడు ఎవరికి ఇన్ఛార్జ్ ఉంటాడు, జిల్లా అధ్యక్షులు ఉంటారు, జిల్లా మంత్రి గారు ఉంటారు, రాష్ట్ర నాయకత్వం ఉంటుంది. వారికి ఫిర్యాదు చేస్తే వాస్తవా అవాస్తవా మీరు చేసేదని వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు, పద్ధతులు చెప్తారు. కానీ వల్గర్ లాంగ్వేజ్గా ఇష్టం వచ్చినట్టుగా ఏ నాయకత్వానైనా ఎవరినైనా కూడా అలా మాట్లాడడం చాలా తప్పు. వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే చాలా మంది వ్యక్తులు పార్టీలో ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పూర్వపు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఆ గ్రామ అవసరాల కోసమో, ఆ వార్డు అవసరాల కోసమో, అభివృద్ధి పనుల పేరుతో ప్రజాప్రతినిధులుగా ఉండి వారి అవసరాల కోసం పక్క పార్టీలకు పోయారు. కానీ చివరిగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీతోటి అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చారు. పార్టీలోకి వచ్చినటువంటి క్రమంలో అప్పుడు పోటీ చేసినటువంటి బల్మూరు వెంకట్ గారు కానీ, మొన్నటి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రణవ్ బాబు గారు కానీ, గతం ఏమి జరిగినా భారతదేశ రాజకీయాలు ముఖ్యం, ఈ దేశం మతోన్మాదుల చేతిలో ఉంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఈ నియోజకవర్గంలో 53,000 54,000 ఓట్లు వచ్చినా ఈ కరీంనగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి పంపించాల్సినటువంటి అవసరం ఉందని ప్రజా ఆదరణ కలిగినటువంటి నాయకులను, ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చిగుళ్ల జగ్గయ్య తన అభిమానాన్ని చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్యేగా గెలుపొందగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సైకిల్ పై బయలుదేరారు. శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే నివాసం వద్ద కొబ్బరికాయ కొట్టి జగ్గయ్య సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని తెలంగాణ స్తూపం వద్ద భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆమెకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఆమె త్యాగాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి చంద్రయ్య, గోష్కి శంకర్, జంగా కొమరయ్య, శారద, ఎండి షకీల్, పుల్యాల రామరెడ్డి పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించిన ఉద్యమకారి బెల్లి లలితక్క గారు. ఆమె తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజాస్వామ్య ఉద్యమంగా కాలు గజ్జగట్టి భుజాన గొంగడేసి తెలంగాణ ప్రజా గాయకురాలిగా తెలంగాణ ఏకతాటికి తీసుకొచ్చిన ఉద్యమకారి. అప్పటి పాలకులు ఉద్యమాన్ని అణచివేయాలని 17 ముక్కలుగా బెల్లి లలితక్క నరికి ఉద్యమాన్ని ఆపేశారు. అనంతరం ఉద్యమం అయినాగా ఆగలేదు, ఉర్రూతలూగించింది. అలాంటి బెల్లి లలితక్కని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి అధికారికంగా ఆమె వర్ధంతులు, జయంతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇస్రో సీనియర్ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ శశికుమార్ అన్నారు. కరీంనగర్లోని రిజ్వీ చమాన్లో ఏర్పాటు చేసిన స్కూల్ నూతన బ్రాంచ్ ను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మెడిపల్లి సత్యం, విజయ రమణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారు యాదగిరి శేఖర్రావు, సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి, ఐవీవై ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత పసుల మహేష్, లక్ష్ విద్యా సంస్థల అధినేత ముస్తాక్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శశికుమార్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని అంశాల్లో పట్టు సాధించే దిశగా
విద్యా సంస్థలు కృషి చేయాలన్నారు. విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థుల్ని సమాజంలో బాధ్యత గల పౌరులుగా నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, పురోహితులు, పురాణం మహేశ్వర శర్మ, మఫ్తి గయాజ్ మోసిన్, మౌలానా ఖాజా, ఖలీముద్దీన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతీయ సంస్కృతిని గుర్తుపడే విధంగా ఈ పాఠశాలలో నేర్పించే బాధ్యతను ఒక లర్నింగ్ పొజిషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముస్తాక్ గారు. మళ్ళీ ఇలా హైదరాబాద్, కరీంనగర్ కాకుండా ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పాఠశాలలు కనుక స్థాపించినట్లు ఏమైపోతుందంటే మిగతా పాఠశాలలు కూడా తద్వారా తెలుసుకొని ఇలా భారతీయులందరికీ కూడా ఆ యొక్క డివైడింగ్ ఏదైతే ఒక సెక్యులర్ అనే పదాన్ని కాపాడడం కోసం మనమందరం కూడా సమాజం ఇలా పొలిటీషియన్స్ ఏదైతే డివైడ్ చేస్తూ ఉన్నారో దాన్ని మనం అడ్డుకోవాలంటే ఇలాంటి పాఠశాల స్థాయిలో మనమందరం కూడా యూనిటీగా ఉండి మనమందరం కూడా చాలా చక్కగా ముందుకెళ్ళడం కోసం అన్ని కుటుంబాలు కలిసి ఉండే విధంగా, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండే విధంగా వీఆర్ నాట్ అంటే పార్టిసిపేట్ అయిపో డివైడ్ కాకూడదు. డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది చాలా వస్తూ ఉన్నది. పెద్దలు మీరంతా గమనించాలి. ఇది ఒక అవకాశం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. స్కూలింగ్లో ఒక సక్సెస్ఫుల్ లీడర్ కావాలి, ఒక భారతీయుడిగా అంటే పెంపొందించాలి మన సంస్కారాన్ని అంటే ఖచ్చితంగా పాఠశాల స్థాయిలోనే అలాంటి ఫీలింగ్ను, అలాంటి కల్పరిట్టును, ఆ కలుపు మొక్కలన్నింటినీ కూడా తీసివేస్తే ఇలా ప్రపంచంలో ఉన్న 196 దేశాల్లో మనం రాబో రోజుల్లో నెంబర్ 1 అవుతామనే ఉద్దేశంతోనే పాఠశాల స్థాపించింది. కాబట్టి IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇమ్మీడియట్ అకాడమిక్ సక్సెస్. నౌ దే షుడ్ స్టడీ పర్ఫెక్ట్లీ వెల్, కరెక్ట్? So I define education into a different field, different step, different level, where they should aim for high, but ippudu kuda manchiga cheyali. Adi etla cheyali, that trick is what I am teaching to most of them. This is what I am into. So I am so glad that I am into Karimnagar. Earlier I came to one of the engineering colleges here. The moon landing day I was in Karimnagar, right? And I was giving lecture on image processing subjects. So generally I go to universities, engineering colleges, but I found university engineering colleges general students fail because basic education is lacking. That is why I decided I must improve the education in the normal schools, and then I go to different places like this and make children. So we will have a long association. సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవలి దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ సెమ్స్ ఒలింపియాడ్ 2024లో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు సంస్థల విద్యార్థులు సత్తా చాటినట్టు చైర్మన్ కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి పి అక్షయ్ అద్వితీయ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా మరికొందరు విద్యార్థులు స్టేట్ జోనల్ ర్యాంకులు సాధించినట్టు చెప్పారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అక్షయ్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ మానేరు విద్యార్థులు ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో అద్వితీయ ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డితో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెమ్స్ ఒలింపియాడ్ 2024 ఫలితాలను అనౌన్స్ చేశారు. అందులో ముఖ్యంగా పూడూరు మాడేరు హై స్కూల్ నుండి 8 మెంబర్స్ ర్యాంక్ సాధించారు. పి అక్షత్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మిగతా పిల్లలు కూడాను అశోక్, హరిప్రియ, బి హరిప్రియ, ఎం హరిచందన్, జి విక్రాంత్, సిహెచ్ అంజలి, శ్రీచేతన, హదీనా, ఇషాన్ రావు, పి మనోజ్ సాయి, ఈ మొత్తం ఈ మెంబర్స్ ఏదైతుందో టోటల్గా 8 మెంబర్స్తో పాటు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా అతను పి అక్షయ్ కూడా ఈ పూడూరు స్కూల్ నుంచి సాధించడం చాలా గర్వంగా ఉంది. కానీ అట్లా ఇటువంటి కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసినట్టయితే కనుక వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ అవ్వడమే కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతాయి. ఎడ్యుకేషన్ అంటే కేవలం ఒక లిటరసీ చెప్పేసి పాటలు చదివించడం, రాయించడం కాకుండా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి. వాడు ఒక వ్యక్తి ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఆ భాగంగా ఇటువంటి యాక్టివిటీస్ను, ఇటువంటి కాంపిటీషన్లు నిర్వహిస్తే పిల్లలు కూడా పార్టిసిపేట్ అయితే వాళ్ళు ఎంతో వృద్ధి చెందుతారన్నటువంటి తలంపుతో మనం ఈ మానేరు స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 ఇంక్లైన్ గని వద్ద బొగ్గు లారీ ఢీకొని యువ కార్మికుడు నాగరాజు మృతి చెందాడు. గత రాత్రి 2వ షిఫ్ట్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తోటి కార్మికులు వెల్లడించారు. నాగరాజు మృతదేహంతో రోడ్డుపై కార్మికులు ఆందోళనకు దిగారు. నిత్యం బొగ్గు లారీలతో రద్దీగా ఉండే రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు. ప్రమాదాల నివారణకు యాజమాన్యం రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా నిర్వహిస్తున్న కార్మికులకు నచ్చజెప్పి పంపించేశారు. కాగా
ఈ ఘటనపై బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 4 యువకులు సింగరేణి కార్మికులు మరణించడం ఇవి రోడ్డు ప్రమాదాల ద్వారా కాదు, మరణాలు అనేవి సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు 5 ఇంక్లైన్ నుండి 11 ఇంక్లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించాలి. ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించినా, ఎన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎంతమంది ఆడబిడ్డల యొక్క పసుపుతాళ్ళు ఇంకా తెంపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒకటే వెంటనే ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో యువకులు చనిపోతూ ఉన్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాత రోడ్డును ఇప్పటికైనా పునరుద్ధరించాలి. ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఈ రోడ్డుని మరి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత సింగరేణి మీద ఉంది. ఇవాళ ఎప్పుడైనా సింగరేణి రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో తన పేరిట వచ్చే తప్పుడు కథనాలు, మోసపూరిత వాట్సాప్ మెసేజ్లకు స్పందించొద్దని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ ప్రకటనలో కోరారు. జిల్లా కలెక్టర్ పేరిట మోసపూరిత మెసేజ్లు, పలు తప్పుడు కథనాలు వివిధ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజలు వీటిని నమ్మొద్దని, ఇలాంటి మెసేజ్లు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయంలో బోనాలు నిర్వహించారు. నెత్తిన బోనాలతో ఊరేగింపుగా తరలి వచ్చిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో ఎల్లమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జాతరలో భాగంగా మొదటి రోజు మారమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటి నుంచి నెత్తిన బోనాలతో బయలుదేరిన మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మాలారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తి గీతాలు, మంగళ హారతుల మధ్య పురవీధుల గుండా శోభాయాత్ర ముందుకు సాగింది. వందలాది మంది భక్తులు రోడ్లపైకొచ్చి ఊరేగింపుగా వెళుతున్న హనుమాన్ రథయాత్ర వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత, ఘటనను ఖండించిన ఎంపీ బండి సంజయ్.
నగరంలోని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, పలు యాజమాన్యాలకు జరిమానా. ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తులతో కళకళ్లాడిన ఆలయాలు. ఇవి నటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్. Audio Jungle.